హలో హాయ్ గైస్. నేనైతే ఈరోజు మూవీకి అయితే వెళ్ళొచ్చాను. ఏ సినిమా అనుకుంటున్నారా? హరిహరి వీరమల్లు అయితే కాదు, సారీ, ఆ మూవీకి వెళ్ళలేకపోయాను. ఫెంటాస్టిక్ ఫోర్కి అయితే వెళ్ళాను నేను. మూవీ అయితే అట్లా డూమ్స్డేకి అయితే ఇది ప్లాన్. అదే మూవీ అర్థమైపోతుంది, దాని గురించి తీశారు ఇది. గెలాక్టర్స్ మోసలు వాడు ఉన్నాడు, పవర్ఫుల్ అయ్యి చూపించారులే, కానీ అంత చిన్నపిల్లల ఆడబొమ్మలే. ఈ మూవీ అంతా జరిగేది మాత్రం అర్థమైపోతుంది ఎవరి కోసమో అని. ఒక చిన్న పిల్లడి కోసం. అదే ఫ్రాంక్ ఇచ్చాడు, తన పేరు రాట్లా నోరికి. తన గురించి అయితే ఈ మూవీ అంటే ఆ పిల్లాడు క్యారెక్టర్ అయితే ఈ మార్వల్స్లో మూవీస్లో మాత్రం మెయిన్ క్యారెక్టర్ అయితే అవ్వబోతుంది. అందరికి తెలిసిందే కదా, డూమ్స్డే మూవీ ఉండేది. కాస్టింగ్లో వీళ్ళు కూడా ఉన్నారు, ఈ నలుగురు. పుట్టోడు ఎంత పెద్దదోడు మనకు తెలియదు. ఫేస్ అయితే రివీల్ చేయలే లాస్ట్లో ఎవరు వచ్చారు అని. మాస్క్ మాత్రం తీసి చూస్తున్నాడు. మేబీ మన టోనీ స్టార్క్, అదే ఆయన పేరు ఏముందిగా, ఆయన అనుకుంటున్నా డీజే. ఒకవేళ ఆయన ఉంటుంటేనా అసలు మూవీ హిట్ అయిపోయేది. యావరేజ్ ట్యాప్లు వెళ్తుంది, నడుస్తుంది. మూవీ గురించి చెప్పాలంటే పర్లా, వెళ్ళి చూడవచ్చు, ఒక్కసారి వాచ్ చేయొచ్చు. అంత ఇంపార్టెంట్ అని నేను చెప్పను మూవీ. అట్లా మేబీ బెస్ట్ మూవీ అయితే చూడండి నార్మల్గా. అంటే తర్వాత ఫోన్లోనే చూడాల్సిందే. పర్లా. దీని తర్వాత ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, కానీ బాగా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం డూమ్స్డేకే. సీక్రెట్ వార్స్ చూడాలి ఎలా ఉంటాయి మూవీస్, ఎలా ప్రూవ్ చేస్తున్నారు వీళ్ళు. మన సిరీస్ వచ్చింది చూసాను నేను కూడా, ఐరన్ హార్ట్. నాకు నచ్చలాగే, కానీ మెఫిస్టో ఉన్నాడు, ఐ లైక్ ఇట్. దేంట్లో చూపిస్తారో తెలియదు మెఫిస్టోని కూడా. చూడాలి మన మూవీస్, చూస్తూ పోదాం. వీడియోకి ఇంతే. ఇంకా మేబీ పక్కా పవన్ కళ్యాణ్ మూవీకి వెళ్తే మాత్రం మళ్ళీ పెడతా, ఈ మాత్రం అని పెడతా. అని అతడు మూవీ వస్తుంది బాబు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్, లైక్ సత్తర్ బాయ్. ఓకే బాయ్.